హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని. అండ్ బిగ్ బాస్ సీజన్ 7 లవర్స్ అందరికీ కూడా బిగ్ బాస్ ఎండ్ కార్డ్ వేయబోతుంది. అండ్ ఈ వారం ఆదివారం మనకి బిగ్ బాస్కి సంబంధించి గ్రాండ్ ఫినాలే అయితే జరగబోతుంది. గ్రాండ్ ఫినాలో టైటిల్ విన్నర్ ఎవరు అవ్వబోతారు అనేది నాగార్జున గారు రివీల్ చేస్తారు. అండ్ వాళ్ళకి కప్పు అండ్ 50 లక్షల ప్రైజ్ మనీ అండ్ గిఫ్ట్ వౌచర్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో టైటిల్ విన్నర్ ఎవరు అని తెలుసుకునే ముందు ఎంతమంది బిగ్ బాస్ని ఈసారి మిస్ అవుతున్నాము అనే ఫీలింగ్ కలుగుతుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకు మిస్ అవుతున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే మడికి స్పై బ్యాచ్ని అండ్ స్పా బ్యాచ్ని చాలా మిస్ అవుతాను. ఎందుకంటే వీళ్ళిద్దరి వల్లే నాకు తెలిసినంత వరకు బిగ్ బాస్ సీజన్ 7 అనేది ఇంతకు ముందు ఎపిసోడ్స్ కంటే చాలా అంటే చాలా బాగా ఎంగేజ్ చేసింది. అంటే వీళ్ళిద్దరి మధ్య అంటే స్పై బ్యాచ్లో ఉండే ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళకు ఉండే అండర్స్టాండింగ్ కానీ వాళ్ళు చేసే ఆర్గ్యుమెంట్స్ కానీ అవన్నీ చాలా చక్కగా ఉంటాయి. అండ్ వీళ్ళని నెగిటివ్ చేయడం కోసం స్పా బ్యాచ్ చేసే ఆర్గ్యుమెంట్స్, గొడవలు, చాడీలు చెప్పుకోవటం, ముచ్చట్లు చెప్పుకోవటం, సొల్లు చెప్పడం, వీళ్ళని టార్గెట్ చేసి నామినేషన్స్ చేయడం, వీళ్ళని టార్గెట్ చేసి డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ అని చెప్పడం, వీటన్నిటి వల్ల స్పై బ్యాచ్కి ఎక్కలేని బూస్టప్ వచ్చేసి జనాల్లో కూడా స్పై బ్యాచ్ అందరు కలిసి స్పై బ్యాచ్ని చాలా టార్గెట్ చేస్తున్నారని సింపతి క్రియేట్ చేసేలాగా వాళ్ళు చేసి వీళ్ళకి తేలిగ్గా బిగ్ బాస్ సీజన్ 7 ఫైనలిస్ట్ అయిపోయేలా చేసేసారు. ఏదేమైనా కానీ ఇంతకు ముందు జరిగిన ఎపిసోడ్స్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ సీజన్ అయితే మనకి చాలా స్పెషల్. అండ్ ఈ సీజన్లో అయితే మనకి చాలా అంటే చాలా పర్సనాలిటీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ శివాజీ గారు అండ్ పల్లవి ప్రశాంత్, యావర్ అండ్ ఫైనలిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా స్పెషల్స్. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది, ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ సీజన్ 7ని ఎన్నో ఒడిదొడుకుల మధ్య నెట్టుకొచ్చి ఈరోజు ఫైనలిస్ట్ స్టేజ్లో అయితే ఉన్నారు. సో ఏది ఏమైనా ఇంకా ఈ వారంతో అయితే మనకి బిగ్ బాస్ సీజన్ 7 ముగిస్తుంది. అండ్ ఈ రోజు 15వ తారీఖు వచ్చేటప్పటికి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కోసం ఓటింగ్ లైన్స్ ఈ రోజుతో లాస్ట్. ఈ రోజు నైట్ 11:59 వరకు ఓటింగ్ లైన్స్ అయితే ఆన్లైన్లో లైవ్లో ఉంటాయి. సో మీరు ఎవరిని విన్నర్గా చూడాలి అనుకుంటున్నారనే వాళ్ళకి మీ ఓటింగ్ అయితే వేయండి. అండ్ ఇప్పుడు అఫీషియల్ ఓటింగ్లో అయితే మనకి ఎవరు టాప్లో ఉన్నారో ఆల్రెడీ నాకు తెలుసు, కానీ నేను అది రివీల్ చేయదలుచుకోలేదు, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. మీ ఫేవరెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓటింగ్ వేసి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. అండ్ నేను ఈరోజు నైట్ 12 తర్వాత ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లాస్ట్లో ఉన్నారో కూడా నేను అనౌన్స్ చేస్తాను. అది మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కోసం కూడా మన శివ టాకీస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు ఫినాలేకి సంబంధించిన ఎపిసోడ్ అయితే రేపు షూట్ చేయడం జరుగుతుంది. శనివారం షూటింగ్ రేపు. ఆల్మోస్ట్ టైటిల్ విన్నర్ కూడా ఎవరైనా తెలిసిపోతుంది, అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ సండే ఎపిసోడ్ మనకి రసవత్తరంగా ఉండబోతుంది. మనకి ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ టెలికాస్ట్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఈవినింగ్ 7 నుంచి నైట్ 11 వరకు ఉండొచ్చు మేబీ. నాన్ స్టాప్ హంగామానే, సెలబ్రిటీస్తో డ్యాన్స్ రిహార్సల్స్ అవన్నీ చేయిస్తున్నారు. సో ఏది ఏమైనా కానీ ఈరోజు ఓటింగ్ లైన్స్కి లాస్ట్ డే కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ చేత అటు మిస్డ్ కాల్స్లో కానీ ఇటు హాట్స్టార్ యాప్లో కానీ ఓటింగ్ చేయించే వాళ్ళు ఖచ్చితంగా చేయించండి. మీరు మీ ఫేవరెట్కి సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ నా సపోర్ట్ అయితే మనకి స్పై బ్యాచ్కి ఇస్తున్నాను. స్పై బ్యాచ్ ఎవరు కప్పు కొట్టినా నాకైతే హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ ఆట తీరు నాకైతే నచ్చింది. అండ్ వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ కానీ వాళ్ళకున్న అండర్స్టాండింగ్ కానీ నాకు చాలా నచ్చింది. ఎవరిని హర్ట్ చేయకుండా చాలా వరకు బ్యాలెన్సింగ్గా గేమ్ ఆడుకుంటూ వచ్చారు ముగ్గురు కూడా. సో నాకైతే వాళ్ళు సపోర్ట్ చేయాలని ఉంది. మీకు ఎవరికి ఫేవరెట్, ఎవరు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.